ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పేరును గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని. సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి 30/9/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా మీనరాశి వారు ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏళ్లనాడు శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం, అర్ధాష్టమ కుజదోష ప్రభావం నుంచి ఎలా మనము బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనుక ఏ అక్షరాలు అంటే ది, దుమ్, షం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఇలాంటి దోషం ఉన్నప్పుడు విఘ్నేశ్వర స్వామి వారి యొక్కకి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పింపజేయడం, అలాగనే శనగపప్పుతో కూడుకున్నటువంటి ప్రమిదని రెడీగా చేసుకోవడం, దాంట్లో 16 ఒత్తులు వేయడం, అలాగనే అందులో కొబ్బరి నూనెను కానీ ఆవు నూనె కానీ ఆముదాన్ని కానీ వేరుశెనగ నూనె కానీ పోసి భగవంతుడికి విఘ్నేశ్వర స్వామికి మంగళ నీరాజనాన్ని భక్తి శ్రద్ధల చేత సమర్పించజేయడము, శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము, లేదా శనగలను ఉడకబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టడము, భక్తులకు భక్తి శ్రద్ధల చేత ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే అద్భుతమైనటువంటి యోగం మీనరాశి వారి సొంతం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గురు యోగ్యత కలుగుతుంది, శని దృష్టి తగ్గుతుంది, మనోధైర్యం చేత మీరు అనుకున్న అన్ని పనులలో మీనరాశి వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అలాగే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు అపోహకు వెళ్ళొద్దు, ఈగోకు వెళ్ళొద్దు, పగలకు ప్రతీకారకు దూరంగా ఉండండి. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి మీరు మహాలయ పక్షాల సందర్భంగా మీరు వాడికి తృప్తి కోసం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కలిగి గురుబలం కలిగి అంతా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి.
అపోహలకు దూరంగా ఉండండి. అనర్థానికి దారి తీయకుండా సౌమ్యంగా మాట్లాడండి. మౌనంతో జీవన విధానాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి. సప్తమంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని చిరునవ్వుతో స్వీకరించండి. మౌనంగా ఉండండి. ఈ గడ్డు కాలాన్ని నెట్టుకపోగలిగితే మీనరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. లేదు పగలకు వెళ్తాను, ప్రతీకాలకు వెళ్తాను, పంతాలకు వెళ్తాను అంటే ఉండేది పోయి, ఉంచుకునేది పోయి, అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని కబలింపజేసే పరిస్థితి ఉంటుంది. సీజనల్గా వచ్చే వ్యాధులు, దీర్ఘకాలికమైన వ్యాధులు, ధైర్యం లేకపోవడము, అలాంటి అవిశ్రాంతి కారణం చేత, చికాకు కోపం చేత తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఎలా చెప్పారో అలాగా మీనరాశి వారు వీటిని అవలంబించగలిగినట్లయితే మంచి కాలము మీనరాశి వారి సొంతము. సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, సినిమా నటులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, సినిమా రంగాల వారు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. ఎవరైతే జాతకం చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదో, జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వచ్చేటి వధూవరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి, వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవపడడం కానీ, ఒకరి మీద ఒకరి భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా? అలా కాకుండా మీ యొక్క ఫోటోలను, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో, శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా నిత్యము కాళభైరవ స్వామికి స్మరణ చేద్దాం, కష్టాలను తొలగించుకుందాం, అనుకున్న అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సంహార కాళ భైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే, లేదంటే మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ యొక్క పైన ఆల్ అనే బటన్ తెలియచేయండి, గంట సింబల్కు ప్రెస్ చేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.